చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రికగా భావించే ఒక పేపర్‌లో ఈరోజు ఒక కథనం చదివా. ఏమంట? అమరావతి రాజధాని పరిధిలో భూముల్లో మొత్తం ఏమో ఒక 80 ఎకరాల్లో ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి దున్ని, ఇత్తనాలు చల్లి, పంట పెట్టి నీళ్లు పెడుతూ ఉన్నారట. మొదలెట్టారట. 80 ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూముల్లో పంట పెడుతున్నారట. దీని మీద పోలీసులకు గనక ఫిర్యాదు అందిందట. గత 5 సంవత్సరాలలో ఇలా పంట పెట్టుకొని వాళ్ళు లబ్ధి పొందారట. 5 సంవత్సరాల్లో పంటలు పెట్టుకొని లబ్ధి పొందారట. చెప్పినా ఎన్నిసార్లు పంట పెట్టొద్దని చెప్పి వాళ్ళు వినట్లేదట. తాజాగా కూడా అదే పని చేస్తున్నారట. దాని మీద పోలీసులకు ఫిర్యాదు అందిందట. నాకు చాలా వింతగాను, చాలా ఆశ్చర్యంగానే అనిపించింది. అట్లా విత్తనాలు చల్లే ఫోటో కూడా పెట్టాను. పంట పెడుతున్నారు ఒక రైతు అని. చాలా ఆశ్చర్యం అనిపించింది. బేసిక్గా ఆహార భద్రత ఇంపార్టెంట్. ఫస్ట్ ఆహార భద్రత ఇంపార్టెంట్. 3 పంటలు పండే భూముల్లో ఏదో రాజధాని కడతామని చెప్పి ఈ ఆలోచనే తప్పు. ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నది అందుకే. ఆ ఆలోచనే తప్పు. సరే, ఇక్కడ భూములు ఉన్నాయి, ఇంకా అన్ని చోట్ల డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వలే, అన్ని చోట్ల మౌలిక వసతులు స్టార్ట్ అవ్వలే. అయ్యా అంతవరకు పంటలు పెడుతూ ఉన్నారు. ఈ విత్తనాలు చల్లి ఫోటో పెట్టిన రైతే కాదు, రైతులకేం పార్టీలు లేవు. ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా అందరూ భూములు వాళ్ళ భూముల్లో, సరే సిఆర్డీఏకి వాళ్ళ భూములు ఇచ్చిండొచ్చు, కానీ వాళ్ళ భూమి ఏదో వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళ భూముల్లో పంటలు పండించుకుంటూ ఉన్నారు. పంట పండించడం అంత పూత, అది అంత పెద్ద క్రైమా? ఇప్పుడు సిఆర్డీఏ వాళ్ళు మీరు రోడ్లు ఎత్తారంటే వేసుకోండి అంటున్నారు కదా. వాళ్ళు రోడ్లు ఎత్తామా అంటే వేసుకోండి అంటున్నారు. ఖాళీగానే పంటలు పెడుతున్నారు, మంచిదే కదా. పంట పండి వాళ్ళు ఆ పంటను అమ్ముకుంటే లబ్ధి పొందారట. ఏమవుతుంది? ఆహార భద్రత. రైతు పంట పండించి అమ్ముతున్నారు, మంచిదే కదా. ఖాళీగా ఉన్నప్పుడు పెడితే ఏముంది? మీరు అవసరమైనప్పుడు వాడుకోండి. వాళ్ళు మీరు రోడ్లు ఎత్తే రోడ్ల మీద ఏమీ పంటలు పెట్టలేరు కదా. రోడ్లు వేసుకుంటే నువ్వు రోడ్డు మీద ఏమీ పంట పండించలేరు కదా. నువ్వు ఫస్ట్ ఆ రోడ్డు వేయాలి, ఆడ ఏమైనా డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఊర్లు ఖాళీ చేయించాలి కదా. అంటే వాళ్ళకి డెవలప్ చేసిన ఫ్లాట్స్ చేయాలి కదా కట్టుకోవడానికి. ఈ ప్రాసెస్ అంతా చాలా ఉంటుంది కదా. మీన్ వాళ్ళు టైం దొరికింది పంటలు పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఏం పోయింది? మీ డెవలప్మెంట్కి మాది అడ్డు లేదు కదా. ఉంటే వేసుకోమంటున్నారు కదా. దానికి మళ్ళీ వైకాపా రైతులు నువ్వు ఎందుకు అంటే, ఆడ కూడా చూసే జనానికి వీళ్ళేదో అమరావతిని ఇంకా వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు ఇంకా రాజధానిని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి చదివే వాళ్ళ మైండ్లో నింపడానికి అందరూ పంటలు పెట్టుకుంటున్నారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ పంటలు పెట్టడానికి కూడా క్రైమ్ అని, దానికి కూడా ఒక పార్టీ అంటగాగినటువంటి ఇటువంటి కథనం రాసిన ఇటువంటి జర్నలిస్టులు, జర్నలిజం ఎంతగానో వర్ధిల్లుతుందా అనిపించింది సీరియస్లీ.